తక్కువ చేసి చూపడానికి కూడా వీలు లేదు. మన సంఖ్యని రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన సత్తా ఇంకా చాటాలి. మనం కూడా పోటీ చేయాలి. ఎంపీటీసీ అయితేనే, జడ్పీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, వార్డు మెంబర్లు ఎక్కడ ఎవరికి ఏ రకంగా ఉంటే ఆ రకంగా మీరు పోటీ చేయాలి. ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. ఇతర కులస్తులతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండొద్దు. మనం కూడా మన సత్తా నిరూపించినప్పుడే, మన పద్మశాలి గ్రామ స్థాయిని బలోపేతం అయినప్పుడే మనం రాజకీయంగా కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. మీరందరూ కూడా మీ జిల్లాలో దృష్టి సారించి మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా పాల్గొనాలి. ఒక చోట పోటీ చేసినటువంటి వ్యక్తికి మనం అందరం సంఘీభావం తెలపాలి. మన దాంట్లోనే ఇద్దరు ముందు పోటీ చేస్తే మూడో వ్యక్తి దానికి గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర సామాజిక వర్గాలకు బలం లేకుండా మన నలుగురిని ప్రోత్సహించి వాళ్ళని పోటీలో ఉంచి వాళ్ళు బయటపడుతున్నారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలకు మీరు చెక్ పెట్టి మన దాంట్లో మనం ఒక్కరే ఉండేట్టు చూసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు 2-3 నెలల్లో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం అందరం కూడా చురుకుగా పాల్గొని మన రాజకీయంగా మన సత్తా నిరూపించుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ చేనేత ఐక్య వేదిక మరి అన్ని జిల్లాల్లో కమిటీలు రూపకల్పన జరపబడ్డాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఆ దిశగా సిద్దిపేట జిల్లా కూడా పెద్దలు గాజుల భగవాన్ గారు పెద్ద ఎత్తున అక్కడ కమిటీ రూపకల్పన చేసారు. వారికి కూడా స్వాగతం చెప్తున్నాం. వారు కూడా త్వరలోనే అక్కడ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఆడప్ శంకర్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఎలిగేట్ శ్రీనివాస్ గారు, జగిత్యాల జిల్లాలో గాజుల గంగమల్లేశం గారు కమిటీ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. వీరందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మననే నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మెరుగు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో సభ చేయడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మరి సూర్యాపేట జిల్లాలో కూడా సిల్వేరు నరసింహారావు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయించి పెద్దగా కమిటీ వేయడం జరిగింది. అక్కడ కూడా వారికి స్వాగతం చెప్తా ఉన్నాను. మరి ఇలా మనం అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మనం బలంగా ఉండి మన ఐక్యతను ఒక వేదిక ద్వారా తీసుకపోతే ప్రభుత్వం కూడా దిగివచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మన తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పూర్తిగా ప్రభుత్వం తాడ ఉంది. అనేక మంది పోలీసులు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ, మీది ఏ ఊరు, మీదేం కథ అని. అంటే ప్రభుత్వ పరిగణలో మనం ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈరోజు మనం ఇదే కృషితోని, ఇదే సంయమంతో, ఇదే ఐక్యతతో మన చేనేత సమస్యల మీద, పద్మశాల సమస్యల మీద పోరాటం చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జయ మార్కండేయ, జయ